ఫార్ములా ఈ రేసు కేసులో ఈడీ విచారణకు హాజరు కాలేదు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి. విచారణకు రావడానికి తనకి మరింత సమయం కావాలని కోరారు. ఫార్ములా ఈ రేసు కేసును దర్యాప్తు జరుపుతున్న జాయింట్ డైరెక్టర్కు మెయిల్ చేశారు బిఎల్ఎన్ రెడ్డి. ఆయన మెయిల్కు సానుకూలంగా స్పందించారు ఈడీ అధికారులు. తిరిగి ఎప్పుడు విచారణకు రావాలో తెలుపుతామని బిఎల్ఎన్ రెడ్డికి రిప్లై ఇచ్చారు ఈడీ అధికారులు. ఫార్ములా ఈ రేసు కేసులో ఈడీ విచారణకు హాజరు కాలేదు హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి. విచారణకు రావడానికి తనకి మరింత సమయం కావాలని కోరారు. ఫార్ములా ఈ రేసు కేసును దర్యాప్తు జరుపుతున్న జాయింట్ డైరెక్టర్కు మెయిల్ చేశారు బిఎల్ఎన్ రెడ్డి. ఆయన మెయిల్కు సానుకూలంగా స్పందించారు ఈడీ అధికారులు. తిరిగి ఎప్పుడు విచారణకు రావాలో తెలుపుతామని బిఎల్ఎన్ రెడ్డికి రిప్లై ఇచ్చారు ఈడీ అధికారులు. దీనిపై మరింత సమాచారం ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, మనం చూస్తున్నాం ఈ ఫార్ములా రేస్ కేసు వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు దర్యాప్తు కొనసాగుతూ ఉంది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి అయినటువంటి కేటీఆర్కు, అదేవిధంగా అరవింద్ కుమార్, అదేవిధంగా బిఎల్ఎన్ రెడ్డికి ముగ్గురు కూడా విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆదేశించింది. ఈ క్రమంలోనే 7వ తేదీన కేటీఆర్కు, అదేవిధంగా 3వ తేదీన చూసినట్టయితే అరవింద్ కుమారు, ఇవాళ చూసినట్టయితే బిఎల్ఎన్ రెడ్డి విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు చూసినట్టయితే ఆయన 10 నుంచి 12 గంటల సమయంలో విచారణ మొదట హాజరవుతానని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ తర్వాత చూసినట్టయితే ఇప్పుడు సమయం 2 గంటలు కావస్తున్నప్పటికీ ఈ క్రమంలోనే బిఎల్ఎన్ రెడ్డి, 3వ నిందితుడిగా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి ఆయన ఒక మెయిల్ ద్వారా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఒక సందేశాన్ని పంపాడు. తాను ఈరోజు విచారణకు హాజరు కాలేకపోతున్నాను, మళ్ళీ తాను విచారణకు హాజరు కావడానికి తనకు కొంత గడువు ఇవ్వాలని కూడా కోరినటువంటి క్రమంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు మరోమారు సమాచారం ఇస్తాము, తదుపరికి సంబంధించినటువంటి తేదీని ఆయనకు ఇన్ఫర్మేషన్ అందిస్తానంటూ ఈడీ చెప్పింది. అయితే ఈ కేసు వ్యవహారంలో చూసినట్టయితే ఈ కారు ఫార్ములా రేస్ వ్యవహారంలో ఇప్పటికే ఏసీబీ ఏదైతే కేసు ఫైల్ చేసిందో ఆ కేసు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఫెమాకు సంబంధించినటువంటి నియమ నిబంధనల్ని ఉల్లంఘించారు. కాబట్టి ఇందులో మనీ లాండరింగ్ ఉందంటూ కూడా ఓవైపున కేటీఆర్, మరోవైపున చూసినట్టయితే ఐఏఎస్ అధికారి అయినటువంటి అరవింద్ కుమార్తో పాటుగాను హెచ్ఎండిఏలో ఉన్నటువంటి మాజీ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డి పైన కూడా కేసులు నమోదయ్యాయి. అయితే అప్పుడు 2023, అదేవిధంగా 2022 సంబంధించి మొదటి ఫేజు, సెకండ్ ఫేజు 2024లో కొనసాగాల్సినటువంటి ఈ ఫార్ములా రేసు వ్యవహారంలో విదేశీ సంస్థలకు నిధులను, అంటే 55 కోట్ల రూపాయల మేరకు నిధులను చెల్లింపులు జరిపారు. ఇవన్నీ కూడా ఆర్బీఐ గైడ్ లైన్స్ను నియమ నిబంధనలను ఉల్లంఘించడం, మరోవైపున చూసినట్టయితే అప్పుడున్నటువంటి క్యాబినెట్ ఆమోదం లేకుండానే ఈ నిధుల మళ్లింపు జరపడంలో ఓవైపున కేటీఆర్ను A1గా చేర్చడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే బ్యూరోక్రాట్స్ అయినటువంటి అరవింద్ కుమార్ ఆయనను A2గా ఉన్నారు, A3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డి, ఈ ముగ్గురు కలిసి కూడా అప్పుడు జరిపినటువంటి ఒప్పందాల వ్యవహారాలను చూసినట్టయితే కూడా అంటే ముందుగా చెల్లింపులు, అంటే FEO అదేవిధంగా HEMDA జరిగినటువంటి కాంట్రాక్టు ఒప్పందంలో చూసినట్టయితే గైడ్లైన్స్ అన్నింటినీ కూడా బ్రేక్ చేశారు. ఏదేనికి సంబంధించినటువంటి ఒక ఒప్పందం జరిగిన తర్వాత చెల్లింపులు చేయాల్సినటువంటి అధికార యంత్రాంగం HMDA ముందుగా డబ్బులు చెల్లించి ఆ తర్వాత FEO తోటి ఒప్పందం చేసుకోవడంతో ఇదంతా కూడా వైలేషన్ జరిగింది. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డ వ్యవహారంలోనే ఈ కేసు ఓవైపున ఏసీబీ దర్యాప్తు జరుగుతూ ఉంది. మరోవైపున చూసినట్టయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఇందులో ఫెమా అంటే మనీ లాండరింగ్ జరిగింది. ఇందులో డబ్బులన్నీ కూడా ప్రభుత్వకు సంబంధించినటువంటి ఖజానాకు కూడా గండి కొట్టేలాగా కూడా FEOకు డబ్బులు 55 కోట్లు చెల్లింపు చేయడంలో ఆర్బీఐ గైడ్లైన్స్ను కూడా వాటిని నియమ నిబంధనలను ఉల్లంఘించడంతో ప్రభుత్వానికి 8 కోట్ల రూపాయల మేరకు నష్టం కూడా వాటిల్లడం జరిగింది. ఇందులో చూసినట్టయితే అప్పుడు క్యాబినెట్ హోదాలో ఉన్నటువంటి కేటీఆర్ ఏ రకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు, ఏ రకమైనటువంటి పాలసీ మ్యాటర్ను ఆయన పాటించడం జరిగింది, ఏ రకమైనటువంటి నిబంధనలను అరవింద్ కుమార్కి ఇచ్చారు అనే వ్యవహారాలు. ఆ తర్వాత బిఎల్ఎన్ రెడ్డి ఈ హెచ్ఎండిఏలో మాజీ చీఫ్ ఇంజనీర్గా ఉన్నారు కాబట్టి ఆయన ప్రమేయం పైన కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు జారీ చేసింది. కానీ ఇవాళ ఆయన మరి విచారణకు హాజరు కాలేదు, ఆయన డుమ్మా కొట్టడం జరిగింది. ఈ క్రమంలోనే ఒకవేళ ఆయన వచ్చినట్లయితే ఆయన స్టేట్మెంట్ ఆధారంగా
ఐఏఎస్ అయినటువంటి అరవింద్ కుమార్ను కావచ్చు, అదేవిధంగా కేటీఆర్ను కూడా విచారించనున్నారు. కాబట్టి ఈరోజు బిఎల్ఎన్ రెడ్డి విచారణకు హాజరు కాకపోతే రేపు ఇక ఐఏఎస్ అరవింద్ కుమార్ విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆయనను విచారించినట్లయితే దాని ఆధారంగా కేటీఆర్ను కూడా అప్పుడు ఉన్నటువంటి ఆదేశాలు ఏ మేరకు ఇచ్చారు, అదేవిధంగా ఆర్బీఐ గైడ్లైన్స్ ఏ విధంగా ప్రొసీడింగ్స్ని ఏ విధంగా వైలేషన్ చేశారు, ఆయన పైన ఉన్నటువంటి అభియోగాలు చూసినట్టయితే కూడా చాలా వరకు సీరియస్ ఫ్రాడ్కి సంబంధించినటువంటి వైలేషన్ కూడా ఉంది. ఇవన్నీ కూడా నాన్ బెయిలబుల్కి సంబంధించినటువంటి ఓ వైపున ఏసీబీ కేసు నమోదు చేసింది, మరోవైపున చూసినట్టయితే ఫెమా మనీ లాండరింగ్ సంబంధించి పిఎంఎల్ యాక్ట్ ఫెమాకు సంబంధించినటువంటి నియమ నిబంధనలను ఉల్లంఘించి ఇక్కడ ఉన్నటువంటి ఆర్బీఐ గైడ్లైన్స్ అన్నిటిని కూడా బేఖాతరు చేసి ఎఫ్ఈఓ హెచ్ఎండిఏ నుంచి ఎఫ్ఈఓకు డబ్బులు నగదును చెల్లింపులు చేసే వ్యవహారంలో వీళ్ళంతా కూడా అధికార దుర్వినియోగంతో పాటుగాను ఏకపక్షమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడంలో ఎవరి పాత్ర ఎంత ఉంది, ఎవరెవరు సంబంధించినటువంటి వ్యవహారాలలో వారిపైన అధికార దుర్వినియోగం జరిగింది, అదేవిధంగా ప్రభుత్వానికి నష్టం చేకూరేలాగా కూడా ఎవరు వ్యవహరించారు అనే విషయాలపైననే ప్రధానంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ప్రధానంగా ఇప్పటి వరకు ఏదైతే ఏసీబీ సేకరించినటువంటి ఆధారాలను అన్నింటినీ కూడా స్క్రూటినీ చేసింది. పలు ఆధారాలన్నిటిని ఎవిడెన్స్ను ముందర పెట్టుకొని ఇక ఈరోజు బిఎల్ఎన్ రెడ్డిని ప్రశ్నించేటువంటి క్రమంలోనే ఆయన విచారణకు హాజరు కాలేదు. ఆయన ఏదైనా హెల్త్ గ్రౌండ్ సంబంధించిన వ్యవహారంలో ఆయన మెయిల్ చేశారా, లేకుంటే వ్యక్తిగతంగా ఆయన అందుబాటులో లేకపోయారా అనే సమాచారం మొత్తానికి మాత్రం ఈడీ అధికారులకు చేరింది. దానికి రిప్లై కూడా మరోసారి బిఎల్ఎన్ రెడ్డికి ఆ సమాచారాన్ని చేరవేస్తామని ఇటు అధికార యంత్రాంగం చెప్పింది. ఇక రేపు ఐఏఎస్ అరవింద్ కుమార్ను విచారించినట్టయితే దాని ఆధారంగా కూడా కేటీఆర్ను A1గా ఉన్నారు కాబట్టి ఆయనకు కూడా 7వ తేదీన విచారణకు సంబంధించిన వ్యవహారాలపైన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రధానమైనటువంటి దృష్టి సారించింది.